ఇది కొద్దిగా దీనికి కొన్ని నామాల్లో ముందు షట్చక్రాల గురించి మీకు పరిజ్ఞానం ఉండాలి. షట్చక్ర పరిజ్ఞానం లేకపోతే కష్టం అర్థం చేసుకో సామాన్యుడు. అందుకే అది కూడా చెప్తాను. ప్రజ్ఞా విలాసం చెప్తే ఈ నామాలన్నీ ఒకసారి చదువుకుంటే అంతా అర్థమైపోతుంది. దారి అంతా క్లీన్ గా కనిపిస్తుందని. ఇంకా మనం ఈ నామం కూడా పరిసమాప్తమైంది. కానీ ఇక్కడ కొన్ని విషయం చెప్తాను మీకు. ఇప్పుడు కూర్మ పృష్ఠ జ్యేష్ణు ప్రబధాన్విత అలానే గోడా గుల్ఫ ఈ రెండు కూడా నామాలు బాగా గుర్తుంచుకోండి. కూర్మ గోడా గుల్ఫ అలానే కూర్మ పృష్ఠ జ్యేష్ణు ప్రబధాన్విత ఈ రెండు నామాలు నేను మళ్ళీ ప్రజ్ఞా విలాసంతో చెప్తాను. ఇది ఎవరైనా గుర్తు చేయండి మళ్ళీ. ఎందుకంటే మూలాధారం నుంచి మణిపూరం వరకు చెప్పాలి. చెప్తే మీకు ఇంకా ముందు చక్రాలు వస్తాయి కదా గురూజీ, ఇందులోనే వస్తాయి నామాల్లోనే గురు చక్రాలు. కొద్దిగా ఏంటంటే ప్రజ్ఞా విలాసంలో మీకు ఏంటంటే అసలు మూలాధారం ఏంటో అనేది మీకు తెలియాలి. ఈ పాము ఏమిటి, 3.5 చుట్టలు చుట్టుకొని ఎలా ఉంది, అసలు దీని రహస్యం ఏమిటి, దాని పైన ఉన్న శ్రీ విద్య రహస్యం ఏమిటి, అది చెప్పడానికి ప్రజ్ఞా విలాసం ఈ చక్రం గురించి కొద్దిగా పరిజ్ఞానం ఉండాలి. అర్థమైందమ్మా? అవి కొద్దిగా చెప్పాలి. ఇప్పుడు వాడు 3.5 చుట్టలు చుట్టుకొని శివలింగాన్ని చుట్టుకొని ఉన్నది అంటే మీరేమనుకుంటాం? మనం వెంటనే ఊహల్లో ఒక పాముని ఒక శివలింగాన్ని పెట్టుకుని పాముని 3 సార్లు చుట్టేసేసి దాని మీద దాని తల పెట్టేస్తాం. ఇదేనా మూలాధారం అంటాం? ఇంతేగా జ్ఞానం మీది. అంటే మీదంటే మీదని కాదు చెప్తున్నాను. ముందు మనకు అర్థం స్ఫురించేది. కానీ ఇక్కడ శ్రీ విద్యాంతర్గతంగా మనం తెలుసుకోవాలి అంటే ఈ సృష్టి జరిగేటప్పుడు ముందు నీటి నుంచి పుట్టిన యూనిసెల్ ఏకకణ జీవులు పుట్టాయి. అదొక చుట్ట అని. హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ. ముందు ఏం చేసింది అమ్మవారు? ఔషధులు, మొక్కలు, పళ్ళు, చెట్లు అవి సృష్టించింది. పిల్లవాడు పుడుతున్నాడు, మనిషి వస్తే వాడికి ఆకలి ఎలా? ముందు ఈ చుట్ట చేయని. అవునా? ఈ చుట్ట అయితే రెండో చుట్టలో ఇంకొక సృష్టి ఉంది, జంతు సృష్టి. అవి ఎలా బతుకుతాయి? అది ఒక రెండో చుట్టగా చుట్టింది సృష్టిని. అలా సృష్టి చేసింది. ఒక సుదర్శన చక్రం తిప్పడం లాంటిది. మూడవ చుట్టలో మనిషిని పుట్టించింది. కింద వాళ్ళు ఏమిటి? సుషుప్తి అయితే చెట్లు ఇవన్నీ ఏమిటి? స్వప్నావస్థలో ఉంటాయి. అందుకే దానికి దెబ్బ తగలటం, ఏడవటం, అరవటం ఇట్లా ఉండదు. స్వప్నావస్థలో ఉంటే దానికి మొక్క తెంపినా దానికి తెలియదు. మూడవ అవస్థలో మనం ఉంటాం కదా, మానవ సృష్టి. ఇది జాగ్రత్త సృష్టి. ఇక్కడ మనకి దెబ్బ తగిలితే అమ్మ, అబ్బా, అయ్యో, ప్రియో, ముర్రో అంటాం. ప్రేమ, అభిమానం అన్ని కూడా ఇక్కడ ఇవన్నీ కూడా ఈ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా కొద్దిగా జాగృతం అవుతాయి. జంతువులో ఉండవు, ప్రేమ అభిమానాలు ఉండవు. అర్థమైందా? ఒక కుక్కను కొడితే కుక్క పారిపోతుంది. మళ్ళీ ఈ రెండు ఒకటే. కానీ మనలో ఒకరిని కొడితే మనం కూడా పోయి కొడతాం. ఎందుకంటే ఇక్కడ అది నాది, వాళ్ళు నా వాళ్ళు, అందుకే నేను వస్తున్నాను అని ఒక ఇది జాగ్రత్త అవస్థలో ఉంటాయి ఇవన్నీ. ఇది మానవ జన్మ, ఉత్తమ జన్మ అని. ఈ ఉత్తమ సృష్టి పైన దేవతలు సృష్టిలో ఓం భూ ఓం భువ, భువర్ లోకంలో ఎవరుంటారు? ఓం భూ ఓం భువ ఓం సువ, సువర్ లోకంలో. ఓం మహర్ లోకంలో ఎవరుంటారు? ఓం జన, తపోలోకంలో ఎవరుంటారు? ఇదంతా హయ్యర్ ఎవల్యూషన్స్ అంటారు. ఎల్ఐజి, ఎంఐజి, హెచ్ఐజి ఎలా అంటారు మీరు? లోయర్ ఇన్కమ్ గ్రూప్, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అని ఎలా అంటారు? అంతకంటే కింద వాళ్ళు ఏమంటాం? ఎకనామికలీ బ్యాక్వర్డ్ వాళ్ళని ఏమంటాం? అది అట్లా ఈ సృష్టి అంతా ఉంది. అలా చుట్టలు చుట్టలుగా ఉన్నది. ఇదే పరాపశ్యంతి మధ్యమ వైఖరిగా వచ్చింది. వైఖరిలో మనం ఉన్నాం, అందులో టాప్ లో ఉన్నాం మానవ సృష్టి. అది ఎలా ఉంది అంటే సర్పాకృతిలో ఉంది. దేని చుట్టుకొని ఉన్నది?
శివలింగాన్ని అంటే శివలింగాకారంలో మొత్తం సృష్టిని అంటే ఆత్మని చుట్టుకొని ఉన్నది. అర్థమైందా? ఆత్మని చుట్టుకొని ఉన్నది అని. శివుడు లింగాకృతి కదా. అంటే చైతన్యం ఆమె శక్తి కదా, శక్తి అంతా చుట్టుకొని ఉన్నది కాబట్టి ఆయన నిలిపాడు. ఆ శక్తిని మనం పైకి తీసుకెళ్ళామంటే స్వాధిష్టానంలోకి ఈ శివలింగం అనేది శ్మశానం అయిపోతుంది. అర్థమైందా? ఇద్దరు అదృశ్యం అయిపోతారు. ఇంకా అది నేను అంటూ పైకి వెళ్తాం. అర్థమైందా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇదంతా అనుభూతిలో వస్తాయి ఇవన్నీ. అంటే అంతవరకు నేను శరీరము అని అనుకున్నావు నువ్వు. నేను ఇది కాదు, నేను ఇది కాదు. చైతన్యమే శివలింగ రూపంలో ఉన్నా నేను. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా. అంటే ఏంటంటే సూర్య కిరణాలు, కిరణం దేని చుట్టుకొని ఉన్నది? ప్రకృతిని చుట్టుకొని ఉన్నది, నిండి ఉన్నది. కిరణం వెళ్ళిపోతే మనకి చీకటి ఎలా అయిపోయింది? మన మూలాధార చక్రం కూడా చీకటి అయిపోతుంది. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? సూర్యుడి దగ్గర. సూర్యుడు ఎక్కడ ఉన్నారు? నీ ఆత్మలో ఉన్నది. సూర్యుడి కిరణాలు చైతన్యం, ఆ కిరణాల నుంచి వచ్చిందే అమ్మవారు. ఆ కిరణాలే సృష్టిని చేసేవి. సూర్య కిరణాలతో మనం పుట్టామమ్మా. సూర్యుడు శుక్రముడు, చంద్రుడు మౌనితముడు. ఈ రెండిటి వల్ల మనం పుట్టాము. ఇప్పుడన్నా అర్థమైందా? సో ఎప్పుడైతే ఈ కిరణాలు సూర్యుడు తీసుకున్నాడో అంటే నీ అంతటి నువ్వు తెలుసుకున్నావో, నేను ఇది కాదు అని తెలుసుకోవడం, అదే అహం బ్రహ్మాస్మి, అహమేవ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. నిన్ను నువ్వు తెలుసుకోవటం, నీలో నీవుగా ఉన్నావు, మూలాధారంలో ఉన్నావు. మూలాధారంలో ఉన్న ఈ మాయ ఏదే విస్తరణ, నువ్వు బహిర్దృష్టి పెట్టావంటే అన్ని వస్తువులు కనిపిస్తాయి. మళ్ళీ లోపలికి వెళ్ళావంటే ఏమీ కనిపిస్తాయి. అక్కడ ఉండటం, అక్కడ ఓంకారం చెబుతాం మూలాధారంలో, అక్కడ ఆ మూలాధారాన్ని జాగృతం చేయటం, అక్కడ అగ్ని పుట్టించటం, వేడి పుట్టించటం. అప్పుడు చైతన్యం ఒక్కసారి కదులుతుంది. ఆమె అగ్ని స్వరూపం కదా. కదిలినప్పుడు కిరణం వేడిగా ఉంటుంది కదమ్మా, అది పైకి వెళ్ళిపోతుంది. అది నీ మాట ఎందుకు వెళ్తుంది? ఈ కిరణం వెళ్ళి ఆత్మలో కలిసిపోతుంది. ఆ ఆత్మ వెళ్ళి మూడో కన్ను దగ్గర ఆత్మసాక్షాత్కారం, అంతా ఒకటి అని తెలుసుకుంటారు. అనేకం పోయి ఏకం వస్తుంది, అదే ఏకదృష్టి అంటారు. ఏకవీర, మూడవ కన్ను ఒకటే దృష్టి. కళ్ళు రెండున్నా చూపు ఒకటే, కాళ్ళు రెండున్నా గమ్యం ఒకటే అనేది తెలుసుకుంటావు. అక్కడ ఇక్కడ తెలుసుకోవు. ఇక్కడ పదములు ఇష్టం వచ్చినట్టు చూస్తాయి మాయలో. బహిర్దృష్టి కదా. ఇందులో ఉంది క్రియాయోగానికి సంబంధించినది. అది నేను ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను మీకు. ఎంతవరకు అంటే మీకు అమ్మవారి దయ వలన మీకు అది మీకు ముందు రావాలి. మూలాధారంలో ఏంటి, స్వాధిష్టానం అంటే ఏంటి, ఈ కిరణమే ఏం చేస్తోంది, అక్కడ శివలింగ రూపంలో ఎలా చుట్టుకొని ఉన్నది, అది జాగృతమైనప్పుడు, అది బయలుదేరుతున్నప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ మీకు తెలియాలి. ఇంకా ప్రాక్టికల్ చెప్తుంది. సో ఆ ప్రాక్టికల్స్ నేను మీకు వర్క్షాప్ అనేది చెప్తాను. మనం మీకు క్లాస్లో సపరేట్గా చెప్తాను వర్క్షాప్ అని. లేదా మీకు అర్థం కాదు. పూర్ణ కృష్ణ చేసి ప్రధానత అనే అర్థం మామూలుగా జ్ఞానపరంగా తెలుసుకున్నాను. దీన్ని సానుభూతిగా, ఈ జ్ఞానమే సానుభూతి కావాలి, అది జ్ఞానానుభూతి అవుతుంది. ఈ జ్ఞానానుభూతి కూడా వద్దు స్వామి, మాకు సానుభూతి కావాలి అన్నప్పుడు ఈ ప్రజ్ఞా విలాసం అనేది ఇంత కష్టం చెప్పటం. బట్ నేను ట్రై చేస్తాను. ఇది ఎవరు ఇంత డీటెయిల్గా ఎవరు చెప్పరు. క్రియాయోగాన్ని కలుపుకొని చెప్తామంటే సామాన్యమైన విషయం. అది అమ్మవారు గురువులకు కూర్చుండాలి. ఎందుకంటే అది ముందు మాయలో చెప్పడం చాలా కష్టం. అర్థమైందన్నా? మాయలో చెప్పడం కష్టం. అందుకని మాయలో నేను దాన్ని సాపేక్షంగా చూపిస్తాను. ఇలా ఉంటుంది చేయనండమ్మా అని. అప్పుడు మీకు అవగాహన వస్తుంది. ఇది నేను చేసే స్థితిలో ఉన్నాను కానీ నేను చేయగలుగుతాను అనే ఆలోచన మీకు వచ్చింది అంటే మీకు నా నామం అర్థమైపోయిందంటే
గమ్యం తెలిస్తే ప్రయాణం చేయడం ఎంతసేపు? అవునా? ప్రయత్నం చేస్తాను స్వామి, అర్థమైంది, ప్రయత్నం చేస్తాను అనే మాట రావాలి మీ దగ్గర నుంచి. ఇప్పుడు దానికోసం ఇప్పుడు నేను తంటాలు తంటాలు పడుతున్నాను అనుకున్నాను. ఎలా చెప్పాలి? నామాలు అమ్మవారు చాలా కాంప్లికేటెడ్గా వస్తుంటాయి. అన్ని యోగం ఉంటుంది ఇందులో, యోగము ఇవన్నీ. మహాయాగం అంటే సామాన్య. సో ఇక్కడికి అమ్మవారి నామం అయిపోయిందమ్మా. ఇక్కడికి నామం అయింది. బాగా గుర్తుంచుకోండి. గోడాగుల్ప పూర్ణకృష్ణ జయిస్తూ ప్రబలహాన్విత అనేది రెండు మూలాధారాల నుంచి మణిపురం వరకు కూడా కనెక్ట్ అయి ఉంది స్వామి. ఇది మనం ఒక వర్క్షాప్గా ఒక ఆదివారం ఎప్పుడో పెట్టుకున్నాము రాబోయే వారాల్లో. ఆ రోజు నేను 3 గంటల్లో చేస్తాను. అక్కడికి మీకు క్లారిటీ వస్తుంది. అక్కడికి నేను పర్ఫెక్ట్ చెప్పినట్టు.